హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే యమకాతగి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే తంజావూరుకి దగ్గరలో ఒక అందమైన గ్రామం ఉంటుంది. ఆ గ్రామం చాలా అందంగా ఉంటుంది, కానీ అందులో ఉన్న ప్రజలు మాత్రం చాలా కులపిచ్చితో బ్రతుకుతూ ఉంటారు. ఆ గ్రామానికి ఒక సర్పంచ్ ఉంటాడు. ఆ సర్పంచ్ ఇంట్లో సర్పంచ్ భార్య, సర్పంచ్ కొడుకుతో పాటు సర్పంచ్కి ఒక కూతురు కూడా ఉంటుంది. తన పేరు నీల. అలాగే వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద వయసు ఉన్నటువంటి ఒక మామ్మ కూడా ఉంటుంది. దాంతోపాటు ఈ సర్పంచ్ వాళ్ళ ఇంట్లో ఒక గది చాలా సంవత్సరాల నుంచి అసలు ఓపెన్ చేయకుండా క్లోజ్లోనే ఉంటుంది. దానికి ఒక బలమైన కారణం ఉండడంతో ఆ సర్పంచ్ ఇంట్లో ఉన్న అవ్వ మాత్రం ఆ గదిని ఎప్పటికీ ఓపెన్ చేయకూడదు అని చాలా బలంగా చెప్తూ ఉంటుంది. ఒకరోజు నీలా దగ్గరికి తన అమ్మ వచ్చి, మా అమ్మ వాళ్ళ ఊర్లో ఒక ఫంక్షన్ ఉంది, నాతో పాటు వస్తావా అని అడుగుతుంది. అయితే నీలా మాత్రం నేను అక్కడికి రాను అని అంటుంది. నిజానికి నీలాకి ఆ ఊరంటే అంతగా ఇష్టం ఉండదు. దాంతోపాటు తన అమ్మ తమ్ముడైనటువంటి తన మామయ్య అన్న కూడా నీలాకి అసలు ఇష్టం ఉండదు. అలా నీలా నేను రాను అని చెప్తూ ఉండగా ఒక్కసారిగా నీలాకి బ్రీతింగ్ తీసుకోవడంలో చాలా ప్రాబ్లం వస్తుంది. నిజానికి ఈ నీలాకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉండడంతో అందువల్ల తను ఇన్హేలర్ కూడా వాడుతూ ఉంటుంది. ఇక్కడే మనకు నీలా బ్రదర్ని కూడా చూపించడం జరుగుతుంది. నీలా బ్రదర్ వ్యాపారం చేస్తానని చాలా డబ్బుల్ని పోగొట్టు ఉంటాడు. ఆఖరికి నీలా బ్రదర్ వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి గ్రామదేవత కిరీటాన్ని కూడా తాకట్టు పెట్టి బిజినెస్ చేసి లాస్ అయి ఉంటాడు. ఒకరోజు నీలా బ్రదర్ దగ్గరికి తన ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడుతూ, 2 రోజుల్లో తిరణాళ్ళు రాబోతున్నాయి, ఈ 2 రోజుల్లో ఆ కిరీటాన్ని ఎలాగైనా తాకట్టు నుంచి విడిపించి తీసుకొచ్చి గుడిలో పెట్టేయాలి అని అంటారు. నిజానికి ఈ నీలా అన్నయ్యకి చాలా కులపిచ్చి ఉంటుంది. ఈ నీలా అన్నయ్య లాగానే ఆ ఊర్లో ఉన్న రత్నము కూడా చాలా కులపిచ్చి ఉంటుంది. అయితే రత్నం కొడుకు వేరే తక్కువ జాతి అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో తన పొరుగు మొత్తం పోయింది అని ఆ రత్నం చాలా అవమానంగా ఫీల్ అవుతూ ఉంటాడు. కట్ చేస్తే ఒకరోజు నీల వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఎప్పుడు ఓపెన్ చేయని ఆ గదిలో నుంచి చాలా దుర్గంధమైన వాసన వస్తూ ఉంటుంది. అసలే బ్రీతింగ్ సమస్యతో బాధపడుతూ ఉండే నీల, ఈ వాసనని నేను తట్టుకోలేకపోతున్నాను, వెంటనే ఆ గదిని ఓపెన్ చెయ్యండి అని అంటూ ఉంటుంది. అయితే అక్కడ ఉన్న ముసలవ్వ మాత్రం, లేదు, దాన్ని ఓపెన్ చేయకూడదు, దాన్ని ఓపెన్ చేస్తే మనకే అరిష్టం, మనకి చాలా సమస్యలు వస్తాయి అని చెప్తూ ఉంటుంది. అయితే నీలా మాత్రం, నేను ఈ వాసనని భరించలేకపోతున్నాను అని చాలా గొడవ చేస్తూ ఉంటుంది. అప్పుడు నీలా ఫాదర్ వచ్చి ఆ డోర్ని ఓపెన్ చెయ్యొద్దు అని చెప్తున్నా ఆ డోర్ని ఓపెన్ చేస్తాడు. ఆ డోర్ని ఓపెన్ చేయగా అందులో భయపడవలసింది ఏమీ ఉండదు. కేవలం కొన్ని శారీసు అలాగే కొన్ని వస్తువులు ఆ ఇంట్లో ఉంటాయి. అది చూసిన ముసలవ్వ మాత్రం, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ డోర్ని ఓపెన్ చేయకుండా ఉంచాం, ఇప్పుడు ఓపెన్ చేశారు అంటే ఖచ్చితంగా మనకి చాలా సమస్యలు రాబోతున్నాయి అని అనుకుంటూ ఉంటుంది. రోజు బయటికి వెళ్ళిన నీలా ఫాదర్ ఎందుకో చాలా కోపంగా ఇంటికి వచ్చి తన వైఫ్ మీద అరుస్తూ తనని కొడతాడు. అది చూసిన నీలా వెంటనే తన ఫాదర్ దగ్గరికి వచ్చి, ఎందుకు నువ్వు బయట కోపాన్ని ఇంట్లోకి తీసుకుని వస్తావు, నువ్వు బయట గొడవల్ని ఇంట్లోకి తీసుకుని వచ్చి గొడవలు చెయ్యొద్దు అని అంటుంది. ఆ మాటలు విన్న నీలా ఫాదర్ వెంటనే నీలాని చూసి, నువ్వు నన్నే ఎదిరిస్తావా అంటూ నీలాని కూడా కొడతాడు. దాంతో నీలా చాలా బాధపడుతూ అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది. ఆ తర్వాత చాలాసేపటికి నీలా మదర్ తన కూతురు భోజనం చేయకుండానే రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకుంది అని, తనకు భోజనం పెట్టడం కోసం నీలా రూమ్లోకి వెళ్ళి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నిజానికి అప్పటికే ఆ నీల అక్కడ ఉరివేసుకుని చనిపోయి ఉంటుంది. ఆ విషయం తెలిసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. అయితే ఆ ఇంట్లో ఉన్న అవ్వ మాత్రం, నేను ఆ ఇంటిని ఓపెన్ చేయవద్దన్నాను, అయినా చేశారు, అందుకే ఇలా జరిగింది అని అనుకుంటూ ఉంటుంది. నీలా ఫాదర్ కూడా నేనే నా కూతుర్ని చంపేసుకున్నాను అని చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. అయితే నీలా మాత్రం, నా కూతురు నన్ను మోసం చేసింది, వెళ్ళిపోయింది అనుకుంటూ తన కూతుర్నే తలుచుకుంటూ కొంచెం కూడా ఏడవకుండా అలా విగ్రహంలాగా అలాగే కూర్చుని ఉండిపోతుంది. నీలా బ్రదర్ కూడా తన సిస్టర్ చనిపోయింది అని చాలా బాధపడుతూ ఉంటాడు.
ఆ సమయంలో నీలా బ్రదర్ ఫ్రెండ్స్ వెంటనే నీలా బ్రదర్ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఈ విషయం పోలీసులకి తెలిస్తే నీలాకి పోస్ట్ మార్టం చేస్తారు, అది చాలా పెద్ద తతంగం అవుతుంది. అదేవిధంగా మన ఇంట్లో ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంది అంటే మనకి చాలా పొరుగు పోతుంది. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో బయటికి తెలియకూడదు. ఎలాగో మన చెల్లికి బ్రీతింగ్ సమస్య ఉంది కాబట్టి ఆ సమస్య వల్లనే చనిపోయింది అని అందరినీ నమ్మిద్దామని డిసైడ్ అవుతారు. దాంతో ఫ్యామిలీలోని అందరూ కూడా తన కూతురు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది అయ్యి చనిపోయింది అని చెప్తారు. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉంటారు. ఆ రోజు సాయంత్రం నీలాకి దహన సంస్కారాలు చేయడం కోసం నీలా డెడ్ బాడీని లేపడానికి ప్రయత్నించగా ఆ డెడ్ బాడీ అస్సలు లేవదు. దాంతో ఒక 8 మంది యువకులు వెళ్లి ఆ డెడ్ బాడీని లేపడానికి చాలా ప్రయత్నిస్తారు. అయినా కూడా ఆ డెడ్ బాడీ అస్సలు ఇంచు కూడా కదలదు. ఆ సమయంలోనే నీలా డెడ్ బాడీలో ఒక వైబ్రేషన్ కూడా కలుగుతుంది. దాంతో వాళ్ళు వెంటనే భయపడిపోయి ఒక కుర్రవాడి దగ్గరికి వెళ్లి నీలా ఇంకా చనిపోయినట్లు లేదు, తను కదులుతుంది అన్నట్లుగా చెప్పడంతో ఆ వ్యక్తి వెంటనే వాళ్ళని చూసి మీరేం మాట్లాడుతున్నారు, చనిపోయిన వ్యక్తి కదలడం ఏమిటి, నేను ఇప్పుడే వెళ్లి చూసి వస్తాను అని ఆ వ్యక్తి వెంటనే నీలా దగ్గరికి వెళ్లి ముక్కు దగ్గర చేయబెట్టగా ఊపిరి మాత్రం ఆడకుండా ఉంటుంది. దాంతో తను ఆ 8 మందిని చూసి అసలు మీరేం మాట్లాడుతున్నారు, చనిపోయిన మనిషి కదలడం ఏమిటి, మీరు ఊర్లోని అందరినీ కూడా భయపెడుతున్నారు, వెంటనే వచ్చి ఆ బాడీని ఎత్తండి అని అంటాడు. దాంతో మళ్ళీ ఆ 8 మంది వెళ్లి ఆ నీలా బాడీని పైకి లేపడానికి ప్రయత్నించబోతూ ఉండగా సడన్ గా ఆ నీలా బాడీ ఒక్కసారిగా కూర్చుంటుంది. అది చూసిన ఆ 8 మందితో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడి అక్కడి నుంచి బయటికి పారిపోతారు. ఈ విషయం ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసి వాళ్ళు కూడా చాలా భయపడుతూ ఉంటారు. ఊర్లోని ప్రజలందరూ కూడా నీలా యొక్క బాడీ ఎందుకు బయటికి రావడం లేదు, ఆ బాడీలో ఏదైనా శక్తి ఉందా అని అనుకుంటూ ఉంటారు. మరి కొంతమంది అయితే తీరని కోరికలు ఉంటే ఈ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు. అదే సమయంలో ఆ గ్రామంలో అంత్యక్రియలు చేస్తూ ఉండే వ్యక్తి నీలా ఉన్న రూమ్ లోకి వెళ్ళి నీలాని చూసి వెంటనే బయటికి వచ్చి అందరినీ చూసి ఆ నీలా మహాతల్లి మన చేత ఏదో చెప్పించాలని చూస్తుంది, అది చెప్పే అంతవరకు నీలా డెడ్ బాడీని మనం బయటికి తీసుకుని వెళ్ళలేము అని అంటాడు. ఆ మాటలు విన్న నీలా పేరెంట్స్ అందరూ కూడా మనం నీలా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని చెప్పకుండా దాచిపెట్టాం, అందుకే ఆ డెడ్ బాడీ బయటికి రావడం లేదేమో అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ సమయంలో నీలా ఫాదర్ జరిగిన నిజం మొత్తం ఊరిలోని ప్రజలందరికీ చెప్పేయాలి అని నేను మీ అందరికీ అబద్ధం చెప్పాను, నీలా నిజానికి ఊపిరాడకుండా చావలేదు, నేను బయట కోపాన్ని ఇంట్లోకి తీసుకుని వచ్చి నా కూతుర్ని తిట్టడంతో తను ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని చెప్తాడు. ఆ మాటలు విన్న గ్రామ ప్రజలందరూ కూడా ఎంత పని చేశావని ఆ నీలా ఫాదర్ అదే ఆ ఊరు సర్పంచ్ని తిడుతూ ఉంటారు. అప్పుడు కూర్చుని ఉన్న నీలా డెడ్ బాడీ ఒక్కసారిగా మళ్ళీ పడుకుంటుంది. అలా ఆ విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి ఆ ఇల్లు మొత్తం సెర్చ్ చేసి అక్కడ ఉన్న కుర్రవాళ్ళని పిలిచి ఆ నీలా డెడ్ బాడీని మళ్ళీ లేపడానికి చాలా ప్రయత్నిస్తారు. అయినా ఆ డెడ్ బాడీ కదలకుండా ఉంటుంది. దాంతో పోలీసులు మరికొంతమంది మనుషుల్ని కూడా పిలిచి ఆ నీలా డెడ్ బాడీని లేపడానికి చాలా ప్రయత్నించగా ఆ సమయంలో ముందు లేపుతున్నటువంటి సోము అనే యువకుడికి ఆ మంచం యొక్క కాలు విరిగి తన భుజం మీద పడి తనకి చాలా గాయం అవుతుంది. అయితే ఆ తర్వాత కూడా వీళ్ళు ఎంత ట్రై చేసినా ఆ నీలా డెడ్ బాడీని కదపలేకపోతారు. ఇదంతా చూసినటువంటి పోలీసులకి ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారు. ఆ సమయంలో ఊరిలో ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఈ నీలా శనివారం చనిపోయింది కాబట్టి శనివారం చనిపోతే ఒంటరిగా వెళ్ళదు అనుకుని ఒక బలి ఇవ్వడానికి ఒక కోడిని తీసుకుని వస్తారు. ఆ సమయంలో ఆ కోడి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోగా అక్కడ ఉన్న గ్రామంలోని మహిళలందరూ కూడా మాట్లాడుకుంటూ ఇది చాలా అపశకనం, బలి ఇవ్వడానికి తీసుకువచ్చిన కోడి కూడా వెళ్ళిపోయింది అంటే మనకేదో కీడు జరగబోతుంది, ఎలాగైనా ఆ కోడిని పట్టి తీసుకురండి అని అనడంతో గ్రామంలో ఉన్న యువకులందరూ వెళ్లి ఆ కోడిని అతి కష్టం మీద పట్టి అక్కడికి తీసుకుని వస్తారు. మరోపక్క నీలా బ్రదర్ దగ్గరికి తన ఫ్రెండ్స్ వచ్చి మనం ఆ గ్రామ దేవత కిరీటాన్ని తాకట్లో పెట్టాం కదా, ఆ విషయం చెప్పించాలనుకుంటుందేమో నీలా అని అంటారు. ఆ మాటలు విన్న నీలా బ్రదర్ తన ఫ్రెండ్స్ ని చూసి ఒక టిప్స్ రివీల్ చేస్తాడు. నేను ఆల్రెడీ ఆ కిరీటాన్ని విడిపించి తీసుకుని వచ్చి ఎవరో ఓపెన్ చేయని ఆ గదిలో పెట్టేశాను అని చెప్తాడు. దాంతో తన ఫ్రెండ్స్ నీలా బ్రదర్ ని చూసి ఇప్పుడు అమ్మవారి కిరీటం ఈ ఇంట్లోనే ఉంది, అలాగే నీలా డెడ్ బాడీ కూడా ఇక్కడే ఉంది, ప్రజలకి ఈ విషయం చెప్పేద్దామా అని అంటారు. అయితే నీలా బ్రదర్ మాత్రం అవసరం లేదు, మీరేమీ చెప్పకండి, నేను ఎవరికీ తెలియకుండా ఆ కిరీటాన్ని మళ్ళీ ఎవరికీ తెలియకుండా గ్రామదేవత టెంపుల్ దగ్గరికి తీసుకుని వెళతాను అని అంటాడు. అప్పుడు ఆ నీలా ఇంట్లోకి బాగా వయసున్నటువంటి ఒక బామ్మ వచ్చి బిడ్డ చనిపోయి 24 గంటలవుతుంది, ఎవరైనా ఆమెకి పసుపు కుంకుమ రాసి బొట్టు పెట్టండి అని అరుస్తూ ఉంటుంది.
దాంతో గ్రామంలోని వాళ్ళందరూ కూడా ఆ నీలాకి సాంప్రదాయబద్ధంగా చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. సడన్ గా అదే సమయంలో ఇంటి బయట వేసి ఉన్న పందిరి పడిపోయి ఆ గ్రామానికి చెందిన రత్నం అనే వ్యక్తికి చాలా దెబ్బలు తగులుతాయి. దాంతో నాకే ఎందుకు ఇలా జరిగింది అని రత్నం వెంటనే ఆ నీలా డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు అంటూ వేడుకుంటాడు. ఎందుకు రత్నం నీలా డెడ్ బాడీ దగ్గరకు వచ్చి నాది తప్పు అయిపోయింది నన్ను క్షమించు అని వేడుకుంటాడు అంటే దానికి ఒక కారణం ఉంటుంది. నిజానికి ఆ రోజు నీలా ఫాదర్ చాలా కోపంగా ఇంటికి వచ్చి తన భార్యని మరియు నీలాని తిట్టడంతో నీలా ఉరివేసుకుంది అని మనం అనుకుంటున్నాం కదా. అసలు నిజానికి ఆ రోజు నీలా ఫాదర్ అంత కోపంగా ఉండడానికి కారణం ఏమిటో ఇక్కడ చూపిస్తారు. ఒకరోజు నీలా క్యాజువల్ గా ఆ ఊర్లో ఉన్న ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఉంటుంది. అది చూసినటువంటి రత్నం వెంటనే నీలా ఫాదర్ దగ్గరికి వెళ్ళి నీ కూతురు ప్రవర్తనలో ఏదో చాలా తేడా వచ్చింది, నా మాట విని ఇప్పుడే కొంచెం జాగ్రత్త పడు, లేదంటే నీ కూతురు కూడా నా కొడుకు లాగానే ఒక తక్కువ జాతికి చెందిన వాళ్ళని పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది అని గ్రామంలోని అందరి ముందు చెప్పడంతో నీలా ఫాదర్ కి చాలా కోపం వచ్చి ఇంటికి వచ్చి తన భార్యని మరియు కూతుర్ని కొట్టి ఉంటాడు. అందుకే ఇలా జరిగి ఉంటుంది అనుకున్నటువంటి ఆ రత్నం వెంటనే నీలా డెడ్ బాడీ దగ్గరికి వచ్చి తప్పు అయిపోయింది నన్ను క్షమించు అని వేడుకుంటూ ఉంటాడు. ఆ విధంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన తప్పులన్నిటినీ కూడా చెప్తూ ఉంటారు. అయినప్పటికీ నీలా డెడ్ బాడీ కొంచెం కూడా కదలకుండా అలాగే ఉంటుంది. ఆ సమయంలో ఆ గ్రామానికి చెందిన ఒక యువకుడు అక్కడికి పరిగెట్టుకుంటూ వచ్చి దీని అంతటికీ కారణం సోము అని గట్టిగా అరుస్తాడు. నిజానికి ఈ సోము మరెవరో కాదు, ఇంతకు ముందు నీలా డెడ్ బాడీని లేపడానికి వచ్చి మంచం కోడి ఇరిగి తన భుజానికి గాయమైంది కదా, అతనే సోము. ఆ సోము కొన్ని రోజుల నుంచి కూడా ఈ నీలా వెంట పడుతూ తనని వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటాడు. దాంతో ఆ సోము కూడా నేను తన వెంట పడి టార్చర్ పెట్టడం వల్లనే తను చనిపోయిందేమో అని చాలా బాధపడుతూ తను వెంటనే నీలా డెడ్ బాడీ దగ్గరికి వచ్చి నన్ను క్షమించు అని వేడుకుంటాడు. ఆ తర్వాత కుర్ర వాళ్ళందరూ వెళ్ళి మళ్ళీ ఆ నీలా డెడ్ బాడీని లేపడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈసారి కూడా నీలా డెడ్ బాడీ కొంచెం కూడా కదలకుండా ఉంటుంది. అది చూసి గ్రామంలోని వాళ్ళందరూ కూడా ఎందుకు ఈ నీలా డెడ్ బాడీ కొంచెం కూడా కదలడం లేదు, అసలు నీలాకి ఏదైనా సమస్య ఉందేమో, నీలా ఎవరినన్నా ఈ గ్రామంలో ప్రేమించిందేమో అని ఆ యాంగిల్లో ఆలోచించడం మొదలు పెడతారు. ఇక్కడే ఒక విషయం రివీల్ అవుతుంది. నిజానికి ఈ నీలా అదే ఊర్లో ఉన్న తక్కువ జాతి వ్యక్తి అయినటువంటి వసంత్ అనే ఒక వ్యక్తిని లవ్ చేసి ఉంటుంది. అందుకే ఈ నీలా వసంత్తో మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఎక్కడైనా బ్రతుకుదామని అంటూ ఉంటుంది. అయితే వసంత్ మాత్రం లేదు, నేను మా నాన్నని విడిచిపెట్టి రాలేను, నేను చదువుకున్న దానికి ఇక్కడే లోకల్లో ఏదో ఒక జాబ్ వస్తుంది, ఇక్కడే ఉంటాను అని అంటూ ఉంటాడు. నీలా తను చనిపోయే రోజు కూడా ఆ వసంత్కి కాల్ చేసి ఈ రోజు మా నాన్న నన్ను కొట్టాడు, మనం ఈ ఊరు నుంచి దూరంగా వెళ్ళిపోదాం, ఇక్కడే ఉంటే మన ఇద్దరిని కలవనివ్వరు, ప్లీజ్ నా మాట విను అని అంటుంది. అయితే వసంత మాత్రం ప్లీజ్ నువ్వు నా మాట విను, నేను ఇక్కడి నుంచి ఎక్కడికి రాలేను, నీకు నిజంగా నువ్వు నాతో ఉండాలి అనుకుంటే నువ్వు నా ఇంటికి వచ్చేయి, నేను నిన్ను బాగా చూసుకుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇదంతా తెలుసుకున్న గ్రామ ప్రజలు అంటే ఆ బాధ వల్లే నీలా చనిపోయిందేమో అని వాళ్ళు వెంటనే వసంత దగ్గరికి వెళ్ళి వసంతను ఆ ఇంటి దగ్గరికి తీసుకువచ్చి నిలబెడతారు. దాంతో తను ప్రేమించిన అమ్మాయి చనిపోవడంతో ఆ వసంత్ చాలా ఏడుస్తూ ఉంటాడు. వెంటనే తను నీలా దగ్గరికి వెళ్ళి నీలా కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించు అంటూ కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత గ్రామంలో కుర్ర వాళ్ళందరూ వచ్చి మళ్ళీ ఆ నీలా డెడ్ బాడీని కదపడానికి ట్రై చేయగా ఈసారి కూడా నీలా డెడ్ బాడీ అస్సలు కదలకుండా ఉంటుంది. అప్పుడే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ పెద్ద అవ్వ వెంటనే లేచి అసలు దీని అంతటికీ కారణం మా ఇంట్లో ఎప్పటి నుంచో ఓపెన్ చేయకుండా ఉన్న ఆ గదే కారణం, ఆ గదిని ఓపెన్ చేసినందువల్లనే ఇలా జరిగింది అని ఆ గది రహస్యాన్ని చెప్పడం మొదలు పెడుతుంది. నిజానికి ఆ అవ్వకి ఒక చెల్లెలు ఉంటుంది. ఆమె కొన్ని సంవత్సరాల క్రితం అదే గదిలో తనకి ఉన్న ఒక చీరతో ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటుంది. అప్పుడే ఆ చీరను కూడా తగలపెట్టేద్దాం అనుకుని ఉంటారు. కానీ ఈ అవ్వ మాత్రం తన చెల్లెలు జ్ఞాపకార్థంగా ఆ చీరని అక్కడే దాచిపెట్టి ఉంటుంది. ఇలా ఈ ఇంట్లో జరగడానికి కారణం ఆ ఇంట్లో ఉన్న ఆ చీరే అని చెప్పి వెంటనే ఆ చీరను తీసుకుని వచ్చి నీలా డెడ్ బాడీ మీద వేసి ఇప్పుడైనా నీకు దహన సంస్కారాలు చేయడానికి మాకు పర్మిషన్ ఇవ్వు అంటూ ఆ అవ్వ కూడా ఏడుస్తూ ఉంటుంది. అప్పటికి కూడా నీలా డెడ్ బాడీ కొంచెం కూడా కదలకుండా ఉంటుంది. అంటే దాదాపు ఊర్లో ఉన్న సగం మంది వరకు ఆ నీలా డెడ్ బాడీకి దారం వేసి లాగుతారు. కానీ
కొంచెం కూడా కదపలేకపోతారు. సరిగ్గా అదే సమయంలో నీలా బ్రదర్ ఆ ఇంట్లో దాచిపెట్టి ఉన్నటువంటి ఆ అమ్మవారి కిరీటాన్ని ఎవరికీ తెలియకుండా బయటికి తీసుకుని వస్తూ ఉంటాడు. ఆ సమయంలో గ్రామంలోని వాళ్ళు దాన్ని చూసేస్తారు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి ఆ నీలా బ్రదర్ ని కూడా పట్టుకుంటారు. నిజానికి పోలీసులు ఆ అమ్మవారి కిరీటం కోసం వచ్చి ఉండరు. ఎప్పుడైతే పోలీసులకి నీలా చనిపోయింది అని తెలిసిందో పోలీసులు నీలా గదిలోకి వచ్చి వెతికినప్పుడు అక్కడ నీలా ఫోన్ వాళ్ళకు దొరికి ఉంటుంది. ఆ ఫోన్ లో నీలా తను చనిపోవడానికి ముందు చాలా విషయాల్ని రికార్డ్ చేసి ఉంటుంది. అవేమిటో మనకిప్పుడు చూపించడం జరుగుతుంది. ఆ రోజు రాత్రి నీలాని తన తండ్రి కొట్టడంతో తను చాలా బాధపడుతూ గదిలోకి వెళ్లి గడి పెట్టుకొని తన లవర్ అయినటువంటి వసంత్కి ఫోన్ చేసి మాట్లాడుతూ, నేను మా ఇంట్లో ఇప్పుడు ఉండలేకపోతున్నాను, దయచేసి నన్ను వచ్చి ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళు అని మాట్లాడుతూ ఉంటుంది. ఈ మాటలన్నీ కూడా బయట నుంచి తన అన్నయ్య విని వెంటనే నీలాని చూసి, మరోసారి నువ్వు ఆ తక్కువ జాతి వాడితో తిరిగావంటే నిన్ను చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో నీలా కూడా తన అన్నయ్యని చూసి, నేను వాడితోనే బ్రతుకుతాను, వాడినే పెళ్లి చేసుకుంటాను, నీకు ఇష్టం వచ్చింది చేసుకో అని అంటుంది. దాంతో నీలా బ్రదర్ చాలా కోపంగా నీలాని కొట్టడంతో నీలా ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. దాంతో తను తన అన్నయ్యని నాకు ఇన్హీలర్ కావాలి అని అడుగుతూ ఉండగా తన అన్నయ్య మాత్రం తనకి ఇన్హీలర్ ఇస్తే ఆ తక్కువ జాతి వాడిని పెళ్లి చేసుకుని ఇంటి పొరుగు తీస్తుంది అని తన చెల్లికి ఇన్హీలర్ ఇవ్వకుండా తన చెల్లి గొంతును నులిమి చంపేస్తాడు. ఇదంతా కూడా నీలా ఫోన్ లో రికార్డ్ అయి ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి ఆ నీలా బ్రదర్ ని అరెస్ట్ చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న ఆ గ్రామంలోని ప్రజలందరూ కూడా నీలా బ్రదర్ ని తిడుతూ ఉంటారు. నీలా ఫాదర్ కూడా అక్కడికి వచ్చి తన కొడుకుని చూసి ఎందుకు ఇలా చేశావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు నీలా బ్రదర్ తన ఫాదర్ ని చూసి, ఇది నేను చేయకపోయినా మన ఇంటి పొరుగు పోతుందని నువ్వే చేసేవాడివి అని అంటూ ఉంటాడు. చివరికి గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నీలాది ఆత్మహత్య కాదు హత్య అని తెలుస్తుంది. అన్ని నిజాలు బయటకు వచ్చినప్పటికీ నీలా డెడ్ బాడీ మాత్రం కదలకుండా అలాగే ఉంటుంది. అదే స్టార్టింగ్ నుంచి కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన తన కూతుర్ని తలుచుకుని అసలు ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఒక విగ్రహం లాగా కూర్చుని ఉన్న నీలా అమ్మకి తన కూతురు తన కొడుకు వల్లే చనిపోయింది అని తెలుసుకుని, నా కూతురు నన్ను మోసం చేసి వెళ్ళిపోలేదు, ఈ ఇంట్లోని వాళ్లే నా కూతురుని మోసం చేసి చంపేశారు అని వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్లి తన కూతురు కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు నీలా నార్మల్ అయ్యి తన అమ్మ ఒడిలో పడిపోతుంది. అలా నీలాకి జరిగింది మొత్తం ఊర్లో ఉన్న ప్రజలందరికీ తెలిసిపోతుంది. ఆ తర్వాత నీలా డెడ్ బాడీని అంత్యక్రియలు చేయడానికి బయటికి తీసుకుని రాగా చాలా జోరున ఉరుముల మెరుపులతో వర్షం పడుతూ ఉంటుంది. అయినప్పటికీ ఆ నీలాకి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలని పూర్తి చేస్తారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. బ్రూనో తన చెల్లెలైనటువంటి స్టెఫీ పెళ్లి కోసం నెల రోజుల్లో 25 సవర్ల బంగారాన్ని ఎలా సాధించగలడు? ఆ బ్రూనో 30 రోజుల్లో 25 సవర్ల బంగారాన్ని సాధించాడా లేదా? ఎందుకు బ్రూనోని తన సొంత పార్టీ వాళ్లే సస్పెండ్ చేశారు? స్టెఫీ పెళ్లికి వచ్చిన అజీష్ ఎవరు? ఆ అజీష్ ఎందుకు ఎప్పుడూ కూడా స్టెఫీ దగ్గరికి వెళ్ళి నాకు బంగారం కావాలి అని అడుగుతున్నాడు? బ్రూనో తన చెల్లికి పెళ్లి చేయగలిగాడా లేదా? చివరికి స్టెఫీ పెళ్లి ఏమైంది అన్నదే 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి పోన్ మ్యాన్ మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.